అమ్మ మరణంతో ఈ అమ్మాయితో పాటు ఈమె ఇద్దరు చెల్లెళ్లను చేరదీసేవారే కరువయ్యారు. అమ్మమ్మ కన్నపేగు బంధం ఆడమనసు చంపుకోలేక కొన్నాళ్లు చేరదీసింది. ఆమె రెక్కలు ముక్కలయ్యిందాకా కాపాడింది. ఈ 16 ఏళ్ల అమ్మాయికి ఈమె ఇద్దరు చెల్లెళ్లకు నలుగురు మామయ్యలున్నా వాళ్లు మగాళ్లే అనిపించుకున్నారు. తమ కుటుంబాలు తమకు ఉన్నాయంటూ తప్పించుకున్నారు. ఆడపిల్లగా పుట్టడమే తాము చేసిన నేరమా? అసలు సృష్టికి మూలం స్త్రీయే లేకపోతే మగమహారాజులు ఈ విశ్వాన్ని ఏం చేసుకుంటారని రజిత వేస్తున్న ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గరుంది? నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మమ్మీ చనిపోయింది. మమ్మీ చనిపోయిన తర్వాత ఇంకా డాడీ దగ్గర లేను. చిన్నప్పటి నుంచి ఇంకా అమ్మమ్మల ఇంటి దగ్గర పెరుగుతున్నాను. నాతో పాటు ఇద్దరు చెల్లెలు ఉంటారు. ముగ్గురం అక్కడే పెరిగాము. ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు అమ్మమ్మల ఇంట్లోనే పెరిగాను. అప్పటి వరకు కూడా మామయ్యలకి ఎవరికి నేను అక్కడ ఉండడం ఇష్టం లేదు. అసలు చదివించడం అంతకంటే ఇష్టం లేదు. అయినా వాళ్ళ మీద ఫోర్స్ తోటి వాళ్ళ మీద బలవంతం చేసి మరి అమ్మమ్మ ఇంటర్మీడియట్ వరకు కష్టపడి చదివించి, ఆ తర్వాత ఇంక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బలవంతంగా ఇంకా మీ ఇంటికి వెళ్ళిపో, మీ డాడీ దగ్గరికి వెళ్ళిపో, మా దగ్గర అవసరం లేదు అన్నారు. అక్కడికి వెళ్తే ఏమో తను చదివించే పొజిషన్లో లేడు. తను ఏమంటాడు, నువ్వు వచ్చి పని చేసుకుంటే చేసుకోగానే నేనైతే చదివించాను, ఏమి చూసుకోండి, తర్వాత నీ ఇష్టం ఏమన్నా చేసుకుంటే. సమాజంలో నేననే కాదు, అసలు ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, కొన్ని ఫ్యామిలీస్లో అయితే తల్లిదండ్రులు కూడా వాళ్ళ కడుపులోంచి పుట్టిన బిడ్డనే అసలు ఎందుకు బయటికి నెట్టేస్తారు, అసలు పట్టించుకోకుండా వదిలేస్తారు. ఎందుకు అట్లా జరుగుతుంది? అసలు బయట సమాజంలో ఒక ఆడపిల్ల ఎలా బ్రతకగలుగుతుంది? తను ఎవరు చూసుకోవాలి? వాళ్ళు నెట్టేస్తారు. కనే అప్పుడు లేని బాధ కనిన తర్వాత పెరుగుతూ ఉంటే ఆడపిల్ల అనేసరికి అందరు నెట్టేస్తారు. ఎందుకు అలా నెట్టేయాలి అసలు? మరి సమాజంలో ఉన్న మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి? ఇట్లనే అందరు తల్లిదండ్రులు వాళ్ళ ఆడపిల్లలని చెప్పేసి బయటికి నెట్టేస్తే వాళ్ళు ఎలా బ్రతకాలి? ఎవరు చూసుకుంటారు? అసలు బయటికి వెళ్తే సమాజంలో ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉండదు. ఏ పర్పస్లో సెక్యూరిటీ ఉండదు. మరి సెక్యూరిటీ లేని ఆడపిల్లల్ని విధి వంచినట్టు సమాజం మొత్తం వెలివేసి చూస్తే వాళ్ళ బ్రతికేం కాదు. ఎంతో కొంత హెల్ప్ చేస్తే ఎవరైనా సరే మంచి ఉన్నత స్థానంలోకి ఎదగగలుగుతారు. చివరకు ప్రజాదరణ అనాథాశ్రమం ఈ బిడ్డలను చేరదీసి ప్రేమను పంచింది. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన వ్యక్తి దాదాపు 100 మంది తల్లిలేని బిడ్డలకు తండ్రయ్యాడు. గతాన్ని గుర్తు చేస్తే కన్నీటి ప్రవాహమవ్వాల్సిన రజితకు కన్నీరింకి చాలా ఏళ్లైంది. ఇంకిన కన్నీటి చుక్కలతో హృదయం ఘనీభవించింది. తనను కాదన్న వాళ్లని కలలో కూడా గుర్తు చేసుకోనంటోంది. కార్యదీక్షతో కసితో చదివింది. వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టాపర్గా నిలిచింది. తనలాంటి ఎంతోమంది అమ్మాయిలకు మార్గదర్శకంగా నిలుస్తూ ఆశ్రమంలో పాఠాలు నేర్పుతోంది. తనకు లేని అమ్మలాలన్ను ఈ పసివారికి అందించాలనుకుంటున్న రజిత అనాథ అనే మనిషి లేని సమాజం కావాలంటోంది. లైఫ్ని టర్న్ చేసేలాగా ప్రజాదరణ ఆశ్రమం నాకు దొరికింది. ఇక్కడికి వచ్చాను, డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఒక పెద్ద కాలేజ్లో జాయిన్ అయ్యాను. కాలేజ్లో క్లాస్లో 2nd వస్తాను. ఫస్ట్ నుంచి కూడా బాగానే చదువుతాను, అయినా కూడా పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు. వచ్చిన తర్వాత బాగా చదువుకున్నాను. ఇప్పుడు ఎంఎస్సీ చేస్తున్నాను. ఎంఎస్సీలో NIT వరంగల్లో చేస్తున్నాను. అక్కడ కూడా 4th ర్యాంక్ వచ్చింది ఎంట్రన్స్ రాస్తే. గాలి, నీరు, ఆకాశమా, మా అమ్మను చూశారా? మీకు అగుపిస్తే నేనడిగానని ఓసారి చెబుతారా అని వీరు పాడే పాటలు మనసున్న ఎవరినైనా వెంటాడతాయి. ఇంకా ఎంతోమందికి ఏమూలో అమ్మ వస్తుందనే ఆశ. రైలు బండిలోనో, రోడ్డు మీదనో, చెత్త కుప్పలోనో తనను వదిలిన నాన్న రాకున్నా పేగుబంధాన్ని చంపుకోలేక అమ్మ వస్తుందనే ఆశ. ఆ ఆశతోనే నింగిని, నేలని, ఆకాశాన్ని ప్రశ్నల కొడవళ్లై నిలదీస్తున్నారు తమ అమ్మ ఏదని. అమ్మ ఒడిలో నిదురోవాల్సిన ముద్దు పాపాయిలు తమకు అమ్మెందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఉన్న అమ్మ తమకెందుకు లేదని నిలదీస్తున్నారు. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, నా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటాను. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, నా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటాను. నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది, కన్నులు తెరిచి చూసేలోగా అమ్మ దూరమయ్యింది.
రేపటి తరానికి అమ్మ కావాలి ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం. విరామానంతరం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గాయపడిన గుండెకు ఇంత స్వాంతన చాలనుకున్నారు. తమ భవితను తీర్చిదిద్దుకునేందుకు బాధల పునాదుల మీద ఆశల పల్లకిని మోస్తారు.